నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు కదా, నేను వాస్తవం కదా అది. నేను చేస్తా అని చెప్పి దాని కారణాలని చేయలే. దళితుణ్ణి సీఎం చేస్తా, బంగారు తెలంగాణ చేస్తా, రైతునే రాజును చేస్తా, రుణమాఫీ చేస్తా, ఇంటికో జాబ్ ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళిత బంధు ఇస్తా, గాడిద గుడ్డిస్తా, కంకర పీసిస్తా. ఇవన్నీ ఎవడు చెప్పిండో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? రైతుల నోట్ల మట్టి కొట్టినోడే కదా గా సైకో కేసీఆర్ గాడు. రైతులే రాజులన్నాడు. ఏమైందిరా? కేసీఆర్ కుటుంబమే రాజ కుటుంబమైంది. మరిప్పుడు రేవంత్ అన్న వచ్చిండు, మన కష్టాలన్నీ తీరుస్తున్నాడు. 2 లక్షల మందికి పైగా రుణమాఫీ చేసిండు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నాడు. భూమి లేనోళ్లకు 12,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇంకేం కావాలరా? మర్చిపోయినవేంది? వరి వేస్తే ఊరని చెప్పింది ఎవరు? అప్పులు తీర్చలేక, పండిన పంట అమ్ముకోలేక కేసీఆర్ పాలనలో ఎంతమంది ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు చూడు, కాంగ్రెస్ పాలనలో 5 రోజుల్లో పంటకి గిట్టుబాటు ధర వచ్చింది, బోనస్ వచ్చింది. అన్నింటికీ మించి వ్యాపారులకు చుట్టూ తిరిగే బాధ తప్పింది. బ్యాంకు ఖాతాల్లోనే పైసలు జమ అవుతున్నాయి. ఇంతకన్నా ఏం కావాలి?